భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీని కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేయడం ఆనందకరమన్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కార్పొరేషన్ ఏర్పాటుతో పెద్ద ఎత్తున నిధులు వస్తాయని, కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతాయని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. పాల్వంచ మున్సిపాలిటీలో 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కొత్తగూడెం సుజాత నగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కూనంనేని. కొత్తగూడెం పట్టణాభివృద్ధికి సిపిఐని గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో పెద్ద సంతోషం, ఆనందం వెల్లివిరుస్తూ ఉంది. కారణం మొదటిసారిగా కార్పొరేషన్ అవటం. ఆ కార్పొరేషన్లో పాల్వంచ పట్టణానికి 25 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేవు, వాళ్ళకి ఎన్నికలు వస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనం నిలబడి ఉన్నది సుజాత నగర్ మండలంలోని కోమటిపల్లి అనేటువంటి ఒక గ్రామం. ఈ గ్రామం కూడా ఏకదమ్మున నగరంలో ఒక భాగం అవుతా ఉన్నాయి. ఆ విధంగా ఒక కొత్త ఉత్తేజం, ఉత్సుకత ప్రజల్లో కనపడుతూ ఉంది. ఈ కార్పొరేషన్ రావటం వలన ప్రయోజనాలు ఎలా ఉంటాయనేది కూడా ఇప్పటికే మళ్ళీ ఈ కార్పొరేషన్ అయిన తర్వాత 150 కోట్లు మాకు విడుదలయ్యాయి. అంటే రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, లేకపోతే ఇతర సౌకర్యాలు కానీ కొంచెం పెరగడానికి ఎక్కువ పెరుగుతాయి, పరిశ్రమలు వస్తాయి. అందువలన కార్పొరేషన్ వలన అటువంటి ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో అందరూ పెద్ద ఎత్తున దీనిపైన ఆదరణ చూపెడుతున్నారు. ఆ క్రమంలో సిపిఐగా మేము 60కి 60 డివిజన్లో కూడా టీడీపీతో కలుపుకుని మేము పోటీ చేస్తున్నాం. ఆ టీడీపీగా వాళ్ళు కొన్ని, మేము కొన్ని కలిపి పోటీ చేస్తూ కంకిగోడలు గుర్తుపైన చేస్తూ ఉన్నాం. ఈసారి ప్రజల విశ్వాసం, ఆదరణ చూస్తుంటే, ప్రజల అభిమానం చూస్తుంటే, ఈ కొత్తగూడెం ఆ రోజుల్లో కొత్తగూడెం మండలానికి మొదటి మండల అధ్యక్షుడు నేను. మరలా ఇప్పుడు మొదటి కార్పొరేషన్కి సిపిఐ అభ్యర్థి మేయర్ పోస్టుకి వెళ్ళబోతున్నారని నేను భావిస్తా ఉన్నాను, ఆశిస్తా ఉన్నాను.